US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్లో కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మనతో భూపతి రాజు శ్రీనివాస వర్మ ఉన్నారు అని అడుగుదాం. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస వర్మ గారు. ధన్యవాదాలు. మూడవసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. అదే క్యాబినెట్లో మీరు భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రిగా చాలా కీలకమైన బాధ్యతలు ఇచ్చారు. ఇలా దీని మీద ఏమంటారు? ఆయన మూడోసారి ప్రమాణం స్వీకారం చేసిన సందర్భంలో ఆయన మంత్రివర్గంలో నేను సభ్యుడు అవడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నా. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకు లభించినటువంటి అరుదైనటువంటి గౌరవంగా నేనైతే భావిస్తున్నా. కాబట్టి మోడీ గారు నా మీద ఉంచినటువంటి నమ్మకంతో, విశ్వాసంతో నాకు అప్పగించినటువంటి శాఖల యొక్క బాధ్యతను సాధ్యమైనంత త్వరలోనే వాటి మీద చక్కని అవగాహన ఏర్పరచుకుని వారి ఆలోచనలకు అనుగుణంగా నేను పనిచేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను. రాష్ట్రంలో చూసుకున్నట్టుగైతే భారీ పరిశ్రమలు దాదాపుగా ఇండస్ట్రీస్ అనేవి లేవు గత 5 ఏళ్ళుగా. మరి ఉద్యోగం లేదు, నిరుద్యోగం ఉంది. మరి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి రాష్ట్రానికి రాష్ట్రంలో ఏమైనా మంచి పరిశ్రమలు కానీ భారీ పరిశ్రమలు కానీ తీసుకురాబోతున్నారు? తప్పనిసరిగా అండి. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఖరి కారణంగా ఒక్క పరిశ్రమ కూడా, కొత్త పరిశ్రమ ఈ రాష్ట్రంలో ఏర్పాటు కాలేదు. అదేవిధంగా కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాకపోగా ఉన్న పరిశ్రమలు తరలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపించింది. అమర్ రాజా బ్యాటరీస్ దీనికి చక్కటి ఉదాహరణ. ఇటువంటి పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని తప్పించి ఏదైతే మరి కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి కొత్తగా పరిశ్రమలు పెట్టబోయేటువంటి సంస్థలకు, వ్యక్తిముఖులు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి. నిబంధనలు కఠినతరంగా కాకుండా సరళతరంగా ఉండాలి. కొద్ది రోజుల్లోనే అనుమతులు ఇవ్వాలి. పర్యావరణ అనుమతులు కానివ్వండి, ఇతర టెక్నికాలిటీకి సంబంధించిన అనుమతులు కానీ ఇచ్చి ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి మార్గాన్ని సుగమం చేస్తాం అనేటువంటి విషయాన్ని చెప్తున్నా. ఈ విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల చాలామంది నిరుద్యోగ యువకులు కూడా ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక భారీ పరిశ్రమలతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి అనేది 5 ఏళ్లలో సాధ్యమవుతుందంటారా? తప్పనిసరిగా. అంటే 5 ఏళ్ళలోనే మొత్తం సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనం ఊహించుకోకూడదు. మనం ఎక్కడో చోట ప్రారంభం కావాలా. ఈ రాష్ట్రంలో ఎక్కడైతే బ్రేక్ పడిపోయిందో గత 5 సంవత్సరాలుగా దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలా, పునఃప్రారంభించాలా. ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనం ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో మనం ఈవేళ కూటమి ప్రభుత్వం, మనం చెప్తున్నాం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, కూటమి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వం. కాబట్టి ఇద్దరి నేపథ్యంలో కలయికలో ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాట్లకు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు కూడా చక్కటి అవకాశం ఇవ్వడం ద్వారా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఒక కొత్త ప్రాజెక్టులు తెచ్చేటువంటి విషయంలో కూడా నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇప్పటికి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా పెద్ద ఆందోళనలు జరిగాయి రాష్ట్రంలో. మరి మీరు రావడంతో చాలామంది ఆశలు కూడా ఎక్కువ పెట్టుకున్నారు, దీనికి వాళ్ళకి న్యాయం జరుగుతుందని. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం చేయబోతున్నారు? స్టీల్ ప్లాంటు విషయంలో ఏదైతే కేంద్రంలో పాలసీ డెసిషన్ ఉందో డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ, అందులో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నుంచి, అదేవిధంగా ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల ప్రజల యొక్క సెంటిమెంట్కి సంబంధించిన విషయం కాబట్టి కొంత ఆందోళన, నిరసన వ్యక్తం కావడం జరిగింది. దీని మీద గతంలో మేము పార్టీ నాయకులుగా ఉన్నటువంటి సందర్భంలో నేను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, అధ్యక్షులుగా ఉన్నటువంటి సోమ వీర్రాజు గారు, వేళ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాధవ్ గారు, మేమంతా కూడా కలిసి ఆవేళ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారికి అందరికీ కలిసి పరిస్థితిని వివరించడం జరిగింది. అదేవిధంగా దాని కారణంగానే మరి ఏదైతే దాన్ని ప్రైవేటీకరణ చేసేటువంటి పనుల్లో కొంత దాన్ని నత్తనడగ్గా కొనసాగించడం జరిగింది. ఇప్పుడు మరొకసారి మేము మంత్రులుగా బాధ్యతలు స్వీకరించాక దీనిలో సాధక బాధకాలు, లోటుపాట్లు తెలుసుకుని అధ్యయనం చేసి ఇవాళ కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడారు, కొంతమంది అధికారులు మాట్లాడారు, మాధవ్ గారు మాట్లాడారు. వీళ్ళందరినీ తీసుకుని ఎవరి యొక్క ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వానికి అవసరమైతే ప్రధానమంత్రి గారిని, ఎవరైతే మా క్యాబినెట్ మంత్రులు ఉన్నారో హెచ్డి కుమారస్వామి గారు, ఆయనకు విషయం అంతా కూడా వివరంగా చెప్పి ఆయనతో సహా మేము ప్రధానమంత్రి గారికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏదైతే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండాలా, మరి స్టీల్ ప్లాంట్ విషయంలో అవసరమైతే
ఆలోచన ఏమైనా పునరాలోచన చేయడానికి చెయ్యండి అనేటువంటి విషయాన్ని కూడా మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఏమని భరోసా ఇస్తారు, ఏం చెప్తారు మీరు? తప్పనిసరిగా కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉన్నటువంటి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేను ఈవేళ కేంద్ర మంత్రి కావడానికి ముఖ్య కారణం అవడానికి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకుంటుంటే నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ఆకాంక్షలు అనుగుణంగా ఆ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇక చూసుకున్నట్టుగైతే దాదాపుగా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంది. మరి ఇటువైపు మిత్రపక్షాలన్నీ కూడా సపోర్ట్ చేసి ఈరోజు మూడోసారి మోడీని ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు. మరి ఎవరైతే మిత్రపక్షాలు ఉన్నారో వారికి దాదాపుగా 11 శాఖలు కేటాయించింది కేంద్రం. అలాగే ఆంధ్రప్రదేశ్కి 5 శాఖలు, 5 మంత్రి పదవులు ఇచ్చారు, 5 శాఖలు కేటాయించింది. దాని మీద ఏమంటారు మీరు? ఇప్పుడు ఏర్పడింది ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలు ఉంటాయి. అధికారాన్ని అందరూ కూడా కలిసి పంచుకుంటాం. అందులో భాగంగా ఏ అయితే మిత్రపక్షాలు ఎన్డీఏలో ఉన్నాయో వారికి వచ్చినటువంటి స్థానాలకు అనుగుణంగా కొన్ని మంత్రి పదవులను కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రాధాన్యతనిచ్చింది. మరి ఏదైతే ఈవేళ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ శాఖలు అన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్లో కొంత ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఆంధ్ర తెలంగాణలో 5 కీలకమైన మంత్రి శాఖలు ఇచ్చారు. తెలంగాణ కూడా 5 కీలకమైన మన హోమ్ ఇచ్చారు ఆయనకి, మన బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి మెయిన్ ఏదైతే మైన్స్ అది ఇచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఆయనకి సివిల్ ఏవియేషన్ పౌర విమాన శాఖ ఇచ్చారు. మన పెంసాని గారికి మన కమ్యూనికేషన్స్ ఇచ్చారు. నాకేమో ఏదైతే స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ ఇచ్చారు. అన్నీ కూడా చక్కటి ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలు. కాబట్టి తెలుగు రాష్ట్రాలు రెండిట్లకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానివ్వండి 2 రాష్ట్రాలకి కూడా చక్కటి ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలు. కాబట్టి తెలుగు రాష్ట్రాలు రెండిట్లకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానివ్వండి 2 రాష్ట్రాలకి కూడా కేంద్రంలో చక్కటి ప్రాతినిధ్యం లభించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్కి కేంద్రం కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే భారీ పరిశ్రమల మంత్రిగా రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడానికి, మంచి పరిశ్రమలు తీసుకొస్తానికి కృషి చేస్తానని చెప్పేసి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ చెప్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.